కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా బాధ అనిపించింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు 24,000ని కుదించి 6,000 4,000 వేసామంటున్నారు. మీకు ప్రభుత్వ పాఠశాలలు చదివే పిల్లలంటే మీకు అంతా ఎందుకు అసూయ, ఎందుకంత ద్వేషము? ప్రభుత్వ పాఠశాలలు ఎవరు చదువుతారు? పేద పిల్లలు చదువుతారు. పేద పిల్లలు చదువుతున్న దాంట్లపైన మట్టి ఎందుకు కొట్టాలనుకుంటారు? మీరు 24,000ని 50,000 చేయండి. ప్రతి దాంట్లో అధ్యాపకులను నియమించండి, ఉపాధ్యాయులను నియమించండి. ప్రతి పాఠశాలలో సరైన వసతులు లేక అక్కడ ప్రభుత్వ పాఠశాలలు చదవాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు చదివిస్తలేరు ప్రభుత్వ పాఠశాలలు అంటే వసతులు లేవంటున్నారు. మీరు ఉదయం రాగి సంకటి అంటున్నారు, రాగి జావ అంటున్నారు, మధ్యాహ్నం భోజనం అంటున్నారు. కానీ తరగతి గదులు మాత్రము పెచ్చులూడి పడుతున్నాయి. మరి ఆ కొత్త భవనాలు కట్టించండి. మరి మీరు కనీసము అక్కడ తెలుగుకు ఉంటే హిందీకి ఉండరు, హిందీకి ఉంటే ఇంగ్లీష్కి ఉండరు, మ్యాథ్స్కి ఉంటే సైన్స్కి ఉండరు. మరి ప్రతి సబ్జెక్ట్ కూడా సబ్జెక్ట్ టీచర్ నియమించాలి. మీరు అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ చేస్తామన్నారు, పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. మరి మీరు ప్రభుత్వంలో చేపట్టి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తుంది. మరి ఏమైంది మీ మెగా డిఎస్సీ? కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే డిఎస్సీ వేసిపోయిందో అవి మీరు ఇచ్చినట్టుగా నియామక పత్రాలు ఫోటోలు దిగిరు. మరి మీరు ఫోటోలు దిగడమేనా? మరి మీరు వచ్చిన తర్వాత ఏది డిఎస్సీ ఏది? వెంటనే మీరు మెగా డిఎస్సీని చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాలలో స్పష్టంగా ప్రతి సబ్జెక్టు కూడా సబ్జెక్టు టీచర్ నియమించాలి. నూతన భవనాలు నిర్మించాలి, సరైన వసతులు కల్పించాలి. తూతూ మంత్రంగా జావా పెడుతున్నాం, మధ్యాహ్న భోజనం పెడుతున్నాము, పిల్లలు జైన్ కామంటే జైన్ అయ్యే పరిస్థితి లేరు. ఒక్కొక్క పాఠశాల 3 టీచర్లు 4 టీచర్లు అంటే ఎట్లా జైన్ అవుతారు? ఆడ ఉండే సబ్జెక్టులు 5 6 7 ఉంటాయి సైన్స్తో కలిపితే. మరి మీరు నియమించేదేమో ఒక టీచర్ని, 2 టీచర్ని, 1-2 టీచర్లు అని చెప్పగలుగుతారా? మరి ఆడ 5-6 క్లాసులు మెయింటైన్ చేయగలుగుతారు. ఒక్కొక్క ప్రైమరీ స్కూల్లో 5 క్లాసులు ఉంటాయి, ఆ టీచర్లు 3 ఉంటారు. మరి మిగిలిన 2 క్లాసులు ఏం కావాలి? మరి వెంటనే రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ప్రతిదీ కూడా మీరు అన్న మాటను వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తిరిగి తీసుకోకపోతే కల్వకుర్తి నుంచే మేము శపథం చేస్తున్నాము, ఫీజు పూర్ యాత్ర చేపడతాము, రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాము, సెక్రటరీని కూడా మేము ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. మీరు ఏదైతే మీరు మొన్న పాఠశాలను తగ్గిస్తామన్నారో ఆ మాటను వెనక్కి తీసుకోవాలి. లేదంటేనే మేము పెద్ద ఎత్తున ఫీజు పూర్ యాత్ర కూడా చేస్తాము. ప్రైవేటు పాఠశాలలో తనిఖీలు చేయించి విద్యా హక్కు చట్టాన్ని, అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయకపోతే పెద్ద ఎత్తున కల్వకుర్తి నుంచే పోరాటం చేస్తామని మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కల్వకుర్తి గడ్డ నుంచే బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. జై తెలంగాణ.